మీరు 3వ తేదీ, 12వ తేదీ, 21, 30వ తేదీన పుట్టారా? లేదా మీ మొత్తం డేట్ ఆఫ్ బర్త్ కల్పంగా 3 వస్తుందా? అయితే మీరు 3 అండి. 3 అంటే గురువు, నాలెడ్జ్, క్రియేటివిటీ. హాయ్, నేను ఫర్జానా. న్యూమరాలజీ సిరీస్ లో ఈ రోజు 3 గురించి తెలుసుకుందాం. తెలివితేటలు, నాయకత్వ లక్షణాలు ఎందుకు ఎక్కువగా ఉంటాయో తెలుసుకుందాం. ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఇప్పుడు మొదలు పెడదాం. నెంబర్ 3 గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 3 అంటే వీరి పాలక గ్రహం గురువు, జూపిటర్. అంటే వీటికి నాలెడ్జ్, స్పీచ్, గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. వీరిలో ఉన్న కొన్ని మంచి గుణాలు తెలుసుకుందాం. క్రియేటివిటీ, మైండ్, సృజనాత్మక ఎక్కువ కాబట్టి వీరు రాయగలరు, చదవగలరు. ఆత్మవిశ్వాసం ఎక్కువ. గుడ్ స్పీకర్, సభ ఎక్కి మాట్లాడుతుంటే అందరూ వినాలని అనుకుంటారు. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. నాలెడ్జ్ సీకర్, జ్ఞాన తృప్తి. వీరు నిరంతరం కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఫ్యాన్ లవింగ్ ఎక్కువ. పార్టీలు చేసుకోవడం, స్నేహితులతో ప్రయాణాలు చేయడం వీరికి చాలా ఇష్టం. సమస్యల పరిష్కారం, ఎట్టి క్లిష్టమైన సమస్య అయినా తమ తెలివితేటలతో ఇట్లే పరిష్కరించేస్తారు. సహాయ గుణం, ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందు ఉంటారు. వీరిలో ఉన్న కొన్ని నెగటివ్ గుణాలు, దాని ఉపాయాలు. ఓవర్ కాన్ఫిడెంట్, అహంకారం, నేను జ్ఞాని అని ఈగో వస్తుంది. ఒక్కసారి ఆత్మవిశ్వాసం వల్ల ఇతరులకు చిన్న చూపు చూసే అవకాశం ఉంది. వేస్ట్ మనీ, డబ్బు వృధా. వీరు డబ్బులను ఎక్కువగా దానం చేయడం, విలాసవంతమైన జీవితం కోసం ఖర్చు చేయడం కోసం డబ్బు వృధా చేస్తారు. ముక్కుసూటితనం, నిజాయితీగా మాట్లాడడం వల్ల కొందరు శత్రులవుతారు. కమిట్మెంట్ కొరత, పని మొదలు పెడతారు కానీ పూర్తి చేయరు. గుడ్ స్టార్టర్, బ్యాడ్ క్లోజర్. ఉపాయం, వీరు గురువారం లైట్ ఫుడ్ తీసుకోండి. ప్రతిరోజు మెడిటేషన్ చేయండి. వీరు చేయాల్సిన వృత్తి గురించి చూద్దాం. గురువు కాబట్టి తెలివితేటలు ప్లస్ మంచి వక్త ప్లస్ ఎదుగుదల చాలా బాగుంటుంది. బెస్ట్ జాబ్, మంచి ఉపాధ్యాయులుగా, రచయితలుగా, లాయర్లుగా, మోటివేషనల్ స్పీకర్గా చాలా బాగుంటుంది. తెలివితేటలతో నవ్విస్తారు కాబట్టి కామెడియన్గా, యూట్యూబర్గా కూడా రావచ్చు. మార్కెటింగ్, సేల్స్, జర్నలిజంగా కూడా చాలా అభివృద్ధి ఉంటుంది. లో అండ్ మ్యారేజ్ గురించి తెలుసుకుందాం. వీరు స్వతహాగా ఆకర్షణంగా ఉంటారు. న్యూమరాలజీ ప్రకారం వీరికి 1, 9, 3, 5, 9 నెంబర్లు గల వ్యక్తులతో ప్రేమ సంబంధాలు చాలా బాగుంటాయి, సంతృప్తికరంగా ఉంటాయి. వీరు తమ ప్రేమను స్వేచ్ఛగా సంభాషించడానికి ఇష్టపడతారు. కవిత్వ పరంగా అనుభవాలను సరదాగా వ్యక్తపరుస్తారు. మీ లక్కీ నెంబర్స్ 3, 12, 21, 30. మన ఫిలిం ఇండస్ట్రీలో భూమిక పుట్టినరోజు కూడా 21, 8వ నెలలో జన్మించారు. నెంబర్ 3 అయితే, మీ నెంబర్ 3 అయితే 3, 21, 3, 12, 21, 30 అయితే కామెంట్స్ లో గురువు అని రాయండి. నెక్స్ట్ వీడియో 4 గురించి తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.